ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన లెంట్ కాలపు రాత్రివేళ మీ పాదాల చెంతకు వస్తున్నాం. ప్రభువా, మా పాపముల నిమిత్తము మీరు కలువరి గిరిపై చూపిన త్యాగాన్ని ధ్యానించుచు ఉండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అని వాగ్దానము చేసిన దేవా, ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మా హృదయాలను కడగండి. అయా, వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము దేవుని అపారమైన కనికరాన్ని తెలియజేస్తుంది. లోకములో ఏ మరకనైనా సబ్బుతోనో రసాయనాలతోనో కడగవచ్చు, కాని పాపము అనే మరకను కేవలము దేవుని కృప మాత్రమే కడగగలదు. ప్రియులారా, ఎరుపు రంగు ఇది తీవ్రతకు, అపరాధ భావానికి సూచన. పాపము మన ఆత్మను అంతగా అశుద్ధము చేస్తుంది. హిమము గొర్రెబొచ్చు అంటే అది దేవుడు మనకు ప్రసాదించే సంపూర్ణ పవిత్రతకు సాదృశ్యము. ఈ లెంట్ కాలము మనలను మనము పరీక్షించుకొని ఆ తెల్లని పరిశుద్ధతను పొందుకోవడానికి ఒక గొప్ప అవకాశము. ప్రియులారా, కిరణ్ అనే సహోదరుడు తన గతకాలపు పొరపాట్లు, పాపభారముతో ఎంతో కుమిలిపోయేవాడు. తన హృదయం మీద ఉన్న ఆ ఎర్రని పాపపు మరకలు ఎన్నటికీ పోవేమో అని భయపడేవాడు. కాని ఎప్పుడైతే కిరణ్ ఒక దినము రాత్రి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కారుస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా అతని దృష్టంతా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం మీద పడింది. ఆ వాక్యాన్ని నమ్మి, ప్రభువా, నేను పాపిని, నన్ను కడుగు అని కిరణ్ ప్రార్థించాడు. ఆ క్షణమే అతని మనసులో ఒక అద్భుతమైన నెమ్మది కలిగింది. తన పాపభారమంతా తొలగిపోయి కొత్త సృష్టిగా మార్చబడ్డాడు. ఆయన రక్తము తనను మహిమ కంటే తెల్లగా మార్చింది. ఇది తన జీవితంలో తాను పొందుకున్న అతిపెద్ద విడుదలగా అతను గుర్తించాడు. అవును ప్రియులారా, దేవుడు మన పాపములను కూడా, మన అతిక్రమములను కూడా ఆయన తుడిచివేయగలడు. అవెంత ఎర్రనివైనా, అవెంత భయంకరమైనవైనా సరే వాటిని ప్రభు తెల్లగా మార్చగలడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీవు బహుశా పాపములో ఉన్నావు అని, నీవు చెడు వ్యక్తిగా జీవించావని, నీవేదో చేయకూడని తప్పు చేసి ఉన్నావని అందరూ అసహ్యించుకుంటున్నారేమో, నిన్ను మనిషిగా కూడా చూడటము లేదేమో, నిన్ను ద్వేషిస్తున్నారేమో. కాని యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ మీద కనికరపడుతున్నాడు. నువ్వెంతటి చెడ్డవాడివైనా, చెడ్డదానివైనా ఆయన నిన్ను పరిశుద్ధపరిచి నీ పాపములను తీసివేసి నీవు మరలా తలెత్తుకొని జీవించేలా చేయగలడు. పాపము చేత నిండిపోయిన నీ జీవితమును పరిశుద్ధముగా, తెల్లగా ఆయన చేస్తాడు. తప్పు చేయని వారు, పాపము చేయని వారు ఈ లోకములో ఎవరూ లేరు. అందరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధముగా పాపము చేసి ఉంటారు. అయినా సరే ఎదుటివారు చిన్న పొరపాటు చేస్తే వారేదో పరిశుద్ధులుగా, వీరేదో పాపులుగా భావిస్తారు. కాని దేవుడు అర్థము చేసుకుంటాడు. ఆయన నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును
వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నువ్వు పడవేతువో అన్న వచనము ప్రకారము ఆయన మన పాపములను బట్టి కోపము వచ్చినా దాన్ని బట్టి మనల్ని ఈ లోకస్తుల వలె శిక్షించక, అసహించుకోక, మన ఎడల జాలి చూపి మనము మంచిగా మారడానికి అవకాశమిస్తాడు. ఆ అవకాశమును మనము వినియోగించుకోవాలి. లేఖనములో మనము చూస్తే ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి మోకాల్లోని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకున్నాడు. ఆ కుష్ఠరోగి మాటలు మనము గమనించగలిగితే ప్రభువైన యేసయ్యతో అంటున్నాడు, నీకిష్టమైతే అనంటే అతనెంత బాధలో ఉన్నాడో, ఎంతమందిని సహాయము అడిగి ఉండొచ్చో అందరూ బహుశా అతన్ని తృణీకరించి అతన్ని చూడగానే అసహించుకొని దూరము వెళుతూ, మా దగ్గరికి రావద్దు, నీవు కుష్టివాడివి అని అతని హృదయాన్ని బహుగా గాయపరిచి కూడా ఉండి ఉండవచ్చు. అటువంటి వేదన, ఎంతో బాధ హృదయములో కృంగిపోతున్నాడు. వచ్చినటువంటి కుష్టి వ్యాధిని బట్టి కాకుండా జనులు అతన్ని చూసే విధానానికే సగము చచ్చిపోయి ఉంటాడు కదా. ఈ రాత్రిన బహుశా ఈ వాక్యము వింటున్న నీవు ఇటువంటి స్థితి గుండానే వెళుతున్నావేమో. నీకు వచ్చిన సమస్య పక్కన పెడితే దానిని బట్టి, నీ ద్వారా జరిగిపోయేటటువంటి తప్పును బట్టి మనుషులనే మాటలు నిన్ను గాయపరుస్తున్నాయేమో, నిన్ను కృంగదీస్తున్నాయేమో, నిన్ను ఆదరించి దగ్గరకు తీసుకుని ధైర్యము చెప్పాల్సింది పోయి నిన్ను గాయపరుస్తూ నిందిస్తున్నారేమో. ఆ రోజున ఆ కుష్టివాని పరిస్థితి అదే. అందుకే అంటున్నాడు, నీకిష్టమైతే ప్రభువా అని. అందుకేసయ్య, నీవు కుష్ఠవాడివి, నా దగ్గరికి రావద్దు, నేను పరిశుద్ధుడని అని అన్నాడా? లేదు కదా. నాకిష్టమే అని చెప్పి ముట్టుకొని మరి స్వస్థతనిచ్చాడు. మనుషులు తృణీకరించినా దేవుడు తృణీకరించడు. ఆయన నీ పాపములను బట్టి నిన్ను దూరము పెట్టడు. నిన్ను దగ్గరికి తీసుకొని నీ పాపములను తొలగించి నిన్ను గొప్ప చేస్తాడు. నీవు క్రీస్తులో ఉంటే నీవు నూతన సృష్టివి. పాతవన్నీ గతించిపోయి సమస్తమును కూడా నూతన పరచబడతాయి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రాత్రిన నీవు పాపము చేశానని, దోషము చేశానని తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నట్లయితే, నీ పాపము తుడిచివేయబడాలని నువ్వు ఆశిస్తున్నట్లయితే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఘనమైన వ్యక్తిగా మార్చబడుటకు ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయుడు. ఆయన నీ పాపములన్నిటినీ తెల్లగా మార్చబోతున్నాడు. మనుషులు క్షమించకపోవచ్చేమో కాని దేవుడు తప్పక క్షమిస్తాడు. కాబట్టి ఇప్పుడైనా ఆలస్యము చేయకుండా దేవుని చెంతకురా. ఆయన నిన్ను ఆదరిస్తాడు, నీ పాపమును పరిహరిస్తాడు, నీకు నూతనమైన జీవితమును ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ గతము ఎలా ఉన్నా, మీరు చేసిన పాపములు ఎంత ఘోరమైనవైనా ఆయన మిమ్మల్ని క్షమించడానికి సిద్ధముగా ఉన్నారు. మీ పాపపు భారముతో అలసిపోయారా? మీ జీవితము ఎర్రని రక్తము వలె అపవిత్రముగా ఉందని భావిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, రండి అని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణమే మీ హృదయాలను ఆయనకు అప్పగించండి. మోకరించి మీ పాపాలను ఒప్పుకోండి. ఆయన మిమ్మల్ని హిమము వలె తెల్లగా మారుస్తాడు. ఈ క్షణాన పిలుపును తృణీకరించకండి. ఆయన వైపు చూస్తూ, మీ పాపమును వదిలి ఆయన వైపు అడుగులేస్తూ పరిశుద్ధమైన జీవితము జీవించులాగున, అటువంటి కృప దేవుడు మనకు దయచేలాగున ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరున్న స్థితిలో వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ చేతులెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ రాత్రి అందించిన జీవము గల వాక్యముకై వందనాలు ప్రభువా. వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను
మీరు చూస్తున్నారు. ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని మీ చెంతకు వచ్చారో వారిని మీ అమూల్యమైన రక్తముతో కడిగి పవిత్రపరచండి. వారి జీవితాల్లో నూతన వెలుగును నింపండి. ఈ లెంట్ దినాలలో మిమ్మల్ని పోలి నడుచుకునే కృపను మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. పరీక్షలు రాస్తూ ఉండగా కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యాన్ని దయచేసి నా తండ్రి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలో అయా శ్రేష్టమైన ఫలితాలను బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. అయా, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి గర్భఫలము దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేసి ఆర్థిక సమృద్ధిని కలిగించమని వేడుకుంటున్నాం. సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉంటున్న ప్రతి సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. వారున్న స్థితిలో నీకు సాక్షికరమైన బిడ్డగా ఉండటకు కృప చూపండి. దేవా, వారికున్న సమస్యలన్నిటినీ తీసివేయండి. ప్రాముఖ్యంగా నా తండ్రి వారు ఉన్నటువంటి స్థలములో అయా ఉద్యోగాలు లేక, లేదా నా తండ్రి అక్కడ స్వేచ్ఛగా ఉద్యోగము చేసుకున్నటకు కావలసిన అకామా లేక నా తండ్రి అనేక మంది బిడ్డలు ఇబ్బంది పడుతూ, వేదన పడుతూ, కన్నీరు కారుస్తూ మీ వైపు చూస్తుండగా నా తండ్రి ఆ బిడ్డల దేశంలో ఉండి స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లభించేలాగున కృపచూపమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటినీ జ్ఞాపకము చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా నా తండ్రి వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితము గడుపుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక అయా మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. అయా, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకుని వస్తుండగా వారి మొరలను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ కృపలో భద్రపరచండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.